ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పివి మార్గ్ లో థ్రిల్ సిటీ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు. థ్రిల్ సిటీలో సరదాగా గడిపిన మంత్రి కేటీఆర్. నకిలీ కరెన్సీ ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. నిందితుల నుంచి ₹1 కోటి నకిలీ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం. జమ్మికుంటలో టీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం. ఈటెల రాజేందర్ పై టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఫైర్. తూర్పు గోదావరి జిల్లాలో గంజాయి పట్టివేత. అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో థ్రిల్ సిటీ పార్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అబ్రహాం మాట్లాడుతూ థ్రిల్ సిటీ పార్క్ హైదరాబాద్ కు కానుకగా మారుతుందని, నగరవాసులు కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపేలా విదేశాల్లో మాదిరిగా అన్ని రకాల గేమ్స్ ను అందుబాటులోకి తెచ్చామని చెప్పి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ పై టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరదకి బురదకి కారణం ఈటెల రాజేందరే అని అన్నారు. 7.5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న ఈటెలకు నియోజకవర్గం గుర్తుగా రాలేదా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ కు ఈటెల రాజేందర్ ఒక శని అని వ్యాఖ్యానించారు. హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు. ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో మేము ప్రత్యక్షంగా మున్సిపాలిటీలో గత 2 నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కలవడం, ఇక్కడ ఉన్నటువంటి ఊళ్ళను, వాడలను అందరితోని కూడా మాట్లాడడం, వాడాలలో జరుగుతున్నటువంటి పనులను అన్నింటిని కూడా మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. నిజంగా 2 సార్లు మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా ఈటెల రాజేందర్ గారు ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాల్లో చేసినాడో చూస్తే నిజంగా విచారం అనిపిస్తూ ఉన్నది. అన్ని అవకాశాలుండి నిధులకు కొరత లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో కూడా పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితిని మొన్న వరదలు వచ్చినప్పుడు మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఈరోజు ఈ ఎన్నికలలో ఇంకా మాకు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఏదో అన్యాయం చేసిందని మాట్లాడుకుంటూ ఓటు అడగడం నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోలే. ఇంకా నేనేదో ఈ యొక్క నియోజకవర్గాన్ని, ఈ ప్రాంత ప్రజలను ఏదో అభివృద్ధి చేస్తా, పనులు చేస్తానంటే నిజంగా చాలా విచారం అనిపిస్తూ ఉన్నది. ప్రజలు దీన్ని గమనించాలి. 7 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నెంబర్ 2 స్థాయిలో ఉంది. ఇలా సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, గజ్వేల్ కానీ, ఇంకా కరీంనగర్ కానీ, ఇంకా ముఖ్య పట్టణాలు అన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి జరిగినాయో ప్రత్యక్షంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంకా ఆయనకు ఓటేస్తే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు తిరోగమనం వైపే పోతాయి అనేది ప్రజలందరూ కూడా
నకిలీ కరెన్సీ 2000 నోట్లు చలామణి చేసేందుకు యత్నించిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను రాచకొండ సిపి మహేష్ భగవత్ వెల్లడించారు. కరీంనగర్కు చెందిన 5 సభ్యులు గల ముఠాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీసర పోలీసులు ఎంతో తెలివిగా వ్యవహరించి కేసును ఛేదించారు. నిందితుల నుంచి 1 కోటి నకిలీ కరెన్సీ, 1,30,000 ఒరిజినల్ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దొంగ నోట్లకి ఒరిజినల్ నోట్లకి తేడా ఉంటుంది, గమనించాలని ఆయన పేర్కొన్నారు. ఒక నారెడ్డి రాజిరెడ్డి అని ఈయన సొంత ఊరు రేకుర్తి విలేజ్, కొత్తపల్లి మండల్, కరీంనగర్. అతను కిసాన్ పోలీస్ స్టేషన్ వచ్చి అక్కడ నాకు ఒక గ్యాంగ్ 5 లక్షల రూపీస్తో మోసం చేశారని చెప్పారు. ల్యాండ్ చూపిస్తారని నాకు మోసం జరిగిందని ముందు చెప్పారు. తర్వాత మళ్ళా మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో 9 నాడు అదే వ్యక్తి మళ్ళా పోలీస్ స్టేషన్ వచ్చి ఈ ల్యాండ్ విషయం కాదు, అది బ్లాక్ మనీ విషయం ఉంది, ఈ గ్యాంగ్లో ఉన్న ముఠా సభ్యులు మీరు 1 లక్ష రూపీస్ ఇస్తే మీకు 5 లక్షల రూపీస్ వస్తుంది అని 2000 రూపీస్ నోట్ ఇస్తారు మీకు అని చెప్పి మా దగ్గర నుంచి 5 లక్షల రూపీస్ నాకు 5 లక్షల రూపీస్తో ఒక స్పాట్లో పిలిపించి అక్కడ నుంచి మళ్ళా వేరే స్పాట్లో ఆ పార్టీ ఉంది అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి, ఆ స్పాట్ అది కిసరా పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉంది, అక్కడ తీసుకెళ్ళి అక్కడ మళ్ళా ఎవరు పోలీస్ ప్లేస్లో కూడా వచ్చారు. నాకు మీరు బ్లాక్ మనీ బిజినెస్ చేస్తారని నాకు బెదిరించారు. నాకు కొంచెం అప్పుడు భయమైంది, ఈ ఎవరు పోలీసులు తనిఖీ చేస్తున్నారు అని. మా దగ్గర ఉన్న 5 లక్షల రూపీస్ ఒరిజినల్ వాళ్ళు తీసుకెళ్లారు, ఆ మాట వాళ్ళు చెప్పారు. అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ మిగతా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్తో మా డిఐ కీసరా పోలీస్ స్టేషన్ బాగా నాయక్ వాళ్ళ టీం, SHO కీసరా నరేందర్, ఏసీపీ ఆధ్వర్యంలో ఈ మొత్తం ఈ ర్యాకెట్ని డిటెక్ట్ చేస్తూ దాంట్లో ఉన్న 7 మెంబర్స్లో 5గురిని అరెస్ట్ చేశారు. సో ఈ గ్యాంగ్కి ముఖ్య నిందితులు మొహమ్మద్ అజీజ్ అలియాస్ ఆజం, ఈయన నేటివ్ వచ్చేసి కార్ఖానగల్లి కరీంనగర్, ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు జుబ్లీలో. గతంలో ఈయన మీద 3 కేసెస్ కరీంనగర్ కానీ వేరే ప్లేట్లో నమోదున్నాయి. ఇంకో సెకండ్ మొహమ్మద్ అన్వర్ పాషా, నేటివ్ రంగంపల్లి విలేజ్, పెద్దపల్లి మండలం. తర్వాత 3వ నిందితులు తాలూకా సుభాష్ చంద్ర బోస్, ప్రొడక్షన్ మేనేజర్, ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తున్నారు. అశోక్ గాంధీ, సనత్ నగర్, హైదరాబాద్. బహుశా ఇద్దరు ఈ పోలీస్ యూనిఫామ్ తెలుగులో వాడతారు కాబట్టి అతను ఈ పోలీస్ యూనిఫామ్ అని చేయడం జరిగింది. తర్వాత మర్రి నాగరాజు, రెసిడెంట్ ఆఫ్ JNLURF కాలనీ, అబ్దుల్లాపూర్ మెట్, రాచకొండ. నంబర్ 5 ఈ అమ్మాయి చెంగం భాగ్యలక్ష్మి, ప్రైవేట్ క్లాస్గా చేస్తున్నారు, కరీంనగర్ కోర్ట్ క్రాస్ రోడ్, కరీంనగర్. మెయిన్గా ఈ గ్యాంగ్తో పరిచయం ఈ భాగ్యం లక్ష్మి ద్వారా మన కంప్లైంట్ నారెడ్డి రాజరెడ్డికి జరిగింది. తర్వాత మళ్ళీ నా మిగతా యాక్టివ్స్ రికమెండ్ చూపించారు. ఇంకో 2 యాక్టివ్స్, రవీందర్ సింగ్ కరీంనగర్ నేటివ్, ఇంకో రాజేష్ అనే వ్యక్తి, వాళ్ళు 2 కర్రాలు ఉన్నారు. వాళ్ళని కూడా మన పక్కాన్ని అరెస్ట్ చేస్తారు. ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మనకు దాదాపు 1 crore వర్త్ అది ఈ డబ్బీ కరెన్సీ, ఈ నకిలీ నోట్లు, దాని మీద అసలు రాశారు ఇక్కడ కూడా 2000 రూపీస్ నోట్, అది ఎక్కడ ప్రింట్ చేశారు. ఇక్కడ షూటింగ్ ఓన్లీ, కేవలం షూటింగ్ చేస్తారు ఫిల్మ్లో, అక్కడ షూటింగ్ పర్పస్ ఉంది. మన ఎట్లా ఉంటుంది, 2000 నోట్ చూస్తే ఫస్ట్ మన పాకెట్లో పెడతారు,
ఎవరు చూస్తారు, ఎవరు చూస్తారు, ఏముంది, ఏం రాశారు, నిజమా కాదా అని. ఇదే ప్రాబ్లం మనకు. మన సైకాలజీ వరకు పక్క క్యాచ్ చేశారు. తర్వాత ఈ బండల్ వాళ్ళు తయారు చేసి ఈ బండల్ ఇట్లా వైట్ పేపర్ పెట్టి, తెల్ల పేపర్ పెట్టి ఇక్కడ HDFC బ్యాంక్ అని స్టాంప్ చేశారు. బ్యాంక్ నుంచి వచ్చినాయని అట్లా చేస్తారు. మన వాళ్ళు అట్లా చేస్తారు, వాళ్ళు పెడతారు, రాసి పెడతారు. ఈ గ్యాంగ్ది ఈ కరెన్సీ విశ్వగూడలో కృష్ణానగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అక్కడ ప్రింట్ సంబంధి తెలుగులో కావాలి షూటింగ్ పర్పస్ అని ఇక్కడ రాశారు వాళ్ళు. ఇక్కడ కూడా షూటింగ్ అని కేవలం ఈ 2000 రూపీస్ నోట్ పైన. తర్వాత ఇక్కడ వెనక సైడ్ కూడా షూటింగ్ అని రాశారు, కేవలం షూటింగ్. దానికోసం వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ గ్యాంగ్లో ఇద్దరు నిందితులు, వాళ్ళకి ఫిల్మ్ సంబంధి అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి, తెలుగు ఫిల్మ్స్ పెట్టారు. కాబట్టి వాళ్ళు ఈ యూనిఫామ్ కానీ ఈ నోట్స్ అని అరేంజ్ చేయడం, మళ్ళీ అట్లా టార్గెట్ చూసి ఆ టార్గెట్ మీద ఫోకస్ చేస్తూ వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ డబ్బు తీసుకొని ఈ పోలీస్ లాగా ఒక యూనిఫామ్లో వచ్చి అక్కడ వాళ్ళని భయపెట్టి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ పారిపోవడం, ఈ డబ్బు తీసుకొని ఒరిజినల్. ఇదే రంగా ఈ గ్యాంగ్ మెంబర్స్ అన్నీ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఇట్లా చేశారో మనకు తెలియదు. ఇది మన దగ్గర అయితే మొదటి కేసులే. సో ఈ కేసులో ఇప్పుడు మన సెక్షన్ 379, 420, 419, 171, 120B కాన్స్పిరసీ, తర్వాత 34 IPC కింద ఈ కేసు నమోదు చేసి ఈ 1 crore వర్త్ అది డమ్మీ నోట్స్, 1,30,000 ఒరిజినల్ నెట్ క్యాష్, తర్వాత ఒక మహీంద్రా మారాథో కార్ కూడా వాళ్ళ దగ్గర రికవరీ జరిగింది. తర్వాత వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా మన వాళ్ళు సీజ్ చేశారు. చాలా ఫాస్ట్గా ఈ కేసులో యాక్ట్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి ఇంకా వివరాలు తూర్పుగోదావరి జిల్లా జంగంపేట మండలం రామవరం 16వ నెంబర్ జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల విలువైన 2,000 కేజీల గంజాయిని జంగంపేట పోలీసులు పట్టుకున్నారు. 4 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2,29,000 నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నమస్తే అండి. ఒక గుడ్ క్యాచ్ మా జగంపేట సిఐ గారు అండ్ జగంపేట ఎస్ఐ గారు, కిర్లంపూడి ఎస్ఐ గారు వాళ్ళ కృషి ఫలితంగా ఇది ఒక చిన్న డెకాయ్ ఆపరేషను మన వాళ్ళు అక్కడ జరుగుతుందని తెలిసి మీ సోదరులు విలేకరు సోదరులానే మాట్లాడడం జరిగితే వాళ్ళు అంటే వర్షం పట్టడం వల్ల కాస్త లేట్ అయింది, లేకపోతే ఇది నిన్న మొన్న జరగాలి. వాళ్ళు రావడంతో మన వాళ్ళు ఈ రాజస్థాన్ హర్యానా దాబా దగ్గర పట్టుకోవడం జరిగింది. స్పెసిఫిక్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది మాకు వచ్చిన ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఇచ్చిన గైడ్లైన్స్తో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. బయట చూశారు కదా లారీ, ఆ లారీతో పాటు దాదాపు 2 టన్నుల 68 కేజీలు గంజాయి ఉంది. దీంతోపాటు 4 మనుషులను పట్టుకున్నాం. వీళ్ళంతా అవుట్ ఆఫ్ స్టేటు, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వాళ్ళు. రంజిత్ బాగ్, కీలో ప్రసాద్, దొర కృష్ణ, పాంగి సింహాద్రి, వీళ్ళ 4 పెట్టుకోవడం జరిగింది. దీంతోపాటు లారీతో పాటు ఇంకో 2 వెహికల్స్ కూడా మనం పట్టుకున్నాం. వాళ్ళకి పైలట్ చేసే వెహికల్స్ కూడా ఫాలో అయిన వెహికల్స్, ఒక బొలేరో, అలాగే ఒక టయోటా కొరెల్లా, అదొక కారు. వాళ్ళ దగ్గర క్యాష్ అయితే డెకా ఆపరేషన్లో 1,98,000, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ 31,000. మొత్తం క్యాష్ కూడా మనం చూపించడం జరిగింది. వాళ్ళ ప్రాపర్టీస్, ఒంటి మీద ప్రాపర్టీస్ ఉన్న ఎలాగా కోర్టులో పంపుతాం, ఇదంతా కోర్టులో పంపుతున్నాం. ఇది మంచి క్యాచ్ పట్టుకున్నారు. ఎందుకంటే మీ ద్వారా ఈ గంజాయి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, చట్టం చేతులు చాలా పెద్దవి, మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి కేసులు ఇరుక్కోవద్దు అని మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. ఎక్కడో చోట దొరికిన తర్వాత బాధపడవలసిన పని వస్తుంది. దీంట్లో 2 ముద్దాయిలు ఉన్నారు, A2 అండ్ A6. A6 డ్రైవరు, A2 డెస్టినేషన్. ఇదంతా యూపీ వెళుతుంది, ఆగ్రా దగ్గర యూపీ. ఆ ఓనర్ ఒకడు
ట్రై చేసాం కానీ దొరకలేదు. వాడిని కూడా పట్టుకోవడం జరుగుతుంది త్వరలో. ఇది మంచి క్యాచ్ చేసిన సిఏ గారిని, ఎస్ఐల్ని వీళ్ళకి ఒక రివార్డు ఇవ్వమని చెప్పి ఎస్పీ గారికి రికమెండ్ చేస్తున్నాం. 46 lakhs ఉంటుంది, 46 లక్షలు బహిరంగ కొన్నదే. ఇది బహిరంగ మార్కెట్లో 2 కోట్లు ఉంటుంది. లారీ, కార్లు, 2 కార్లు, 3 వెహికల్స్ మొత్తం. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఈ నెల 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో తరుణ్ చుగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకే అమిత్ షా నిర్మల్కు వస్తున్నారని తెలిపారు. చారిత్రాత్మక ప్రశస్త్యం గల నిర్మల్ గడ్డ కొత్త చరిత్రకు నాంది పలకబోతోందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో కేసీఆర్ గుండెల్లో దడ మొదలైందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ నేతృత్వంలో రామరాజ్యం స్థాపనకు అమిత్ షా శంఖారావం పూరించబోతున్నారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ ఉచ్చబోవాలంటే మనం ఏదైతే 17 తారీఖు నాడు మన ఐకే రెడ్డి గారి చెడ్డి తడవాలంటే మనం 1,00,000 కంటే ఎక్కువ మంది చేస్తేనే మనం నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా మీరు చేస్తారని కూడా నమ్మకం ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా భారతదేశానికి ఏ విధంగా అయితే టెర్రరిస్టులు రాకుండా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన సైనికుల ద్వారా కాపాడుతున్నారో అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యకర్తలందరూ కూడా సైనికులుగా పనిచేసి మన భారతీయ జనతా పార్టీని కాపాడాలని కూడా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని కూడా అందరు గట్టిగా పనిచేయాలని కూడా మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రామగుండం మండలంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గొరవయ్య, నీరజ వెంకటేష్, ప్రవీణ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలో కూరగాయల మార్కెట్ అధ్వానంగా తయారైందని వ్యాపారస్తులు తమ గోడును మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సదన్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్లో సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కూరగాయల మార్కెట్కు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. లేని పక్షంలో బీఎస్పీ పార్టీ తరఫున కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులతో కలిసి ధర్నా నిర్వహిస్తారు మని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, రాకేష్, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాటారం మండల కేంద్రంలో ఇప్పటి వరకు కూడా కూరగాయల మార్కెట్ అనేది సరిగా లేదనడం చాలా బాధాకరం. అయితే వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ ఇక్కడ వ్యాపారస్తులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో ఇక్కడ ఉన్న పాలకులకు, అధికారులకు కారణం రావడం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, అదేవిధంగా ఇక్కడ కూరగాయల మార్కెట్ సరిగ్గా లేని కారణంగా ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపారస్తులు మెయిన్ రోడ్డు పైన, రహదారి పైన వ్యాపారం చేస్తూ ఉంటే ఆ యొక్క వాహనదారులతో ఇబ్బందులకు గురవుతూ ఉన్న, ప్రమాదాలు జరుగుతూ ఉన్న అధికారులకు కళ్ళ రావడం లేదా అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. తక్షణమే వెంటనే ఈ స్థలానికి చుట్టుపక్కల హద్దులను కేటాయించి, అదేవిధంగా ఈ పందులతో ఈ బురదమయంగా ఉన్నదాని కారణంగా దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని చుట్టూ ప్రహారీ గోడను ఏర్పాటు చేసి వెంటనే రేకుల షెడ్లను కూడా నిర్మించాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుధీర్ కుమార్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 2 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ నీళ్ల సంపులో పడి మృతి చెందింది. దీంతో కాలనీలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆడుతున్నామేమో అనుకుంటే చిన్న పాప ఏమో పెద్ద పాప తీసుకొచ్చి మళ్ళీ గేట్ చేయమని నువ్వు నెట్టింది. గేట్ తీసే వరకు బయట వెళ్ళింది అమ్మాయి బయట వెళ్ళే వరకు ఇక మా అన్నోళ్ళ బిడ్డ ఉంటుంది కదా, అమ్మాయి గిట్ట తీసుకొచ్చి ఇక బాబాయ్ లేదు, బిడ్డ లేదంటే ఇక చెల్లి లేదంటే పోయి తీసుకొని వస్తుంది సార్. మనం చూడలేదు, నేను చదువుకుంటున్నా బయటకు వెళ్దామని, అంతలోనే ఇది జరుగుతుంది. ఎంతసేపటికి చూసారు? 5 నిమిషాలు సార్, 5 గిట్ట కాలే అసలు. మా పెద్ద పాప ఇట్లా తీసింది, నేనేమో పాయింట్ వేసుకుంటామ్మా నువ్వు చూడని బయటకి పంపించాను. అంతలోనే మా అన్న కూతురు వచ్చి అన్న బాబా ఇట్లా జరిగిందంటే
సరే ఇటు దేవులాడమ్మా నేను పాయింట్ వేసుకుని వస్తా అంటే అందులోనే కథం డెడ్ అయిపోయింది. నేను లేను సార్ అప్పుడు. కొంపల్లి మున్సిపల్ పరిధిలో కొంపల్లి కౌన్సిలర్ జ్యోత్స్న శివరెడ్డి ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ అల్లం భాస్కర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, భూపతిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం బస్తీలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ చేస్తున్న మోసాన్ని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పి 10 లక్షలు ఇస్తాము దళిత బంధు కింద అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అదే దళిత బంధు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు కొంపల్లిలో కూడా ఉన్న దళితులకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మా ఈ డిమాండ్. దాని గురించే ఈ పాదయాత్ర. మరి మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఈ దళిత బంధు గురించి. మరి కుత్బుల్లాపూర్లో దళితులు ఓట్లు వేయకుండానే ఆయన గెలిచారా? మరి వీళ్ళ దళితుల తరఫున ఆయన మాట్లాడే బాధ్యత ఆయనకు లేదా? కేసీఆర్ గారిని అడిగే బాధ్యత ఆయనకు లేదా? మరి సైలెంట్గా ఉన్నారు ఈ విషయంలో ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆయన తెప్పించలేని బాధ్యత తీసుకొని 10 లక్షలు ఇప్పించలేనిచో ఆయన రాజీనామా చేస్తే అన్న ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చి కుత్బుల్లాపూర్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ 10 లక్షలు వస్తాయని ఆయనని రాజీనామా చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లు రవి గారు, అల్లం భాస్కర్ ఇన్ఛార్జి గారు, మరి మిగతా మా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. పెద్ద ఎత్తున పాల్గొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత గిరిజన అందరికి కూడా ఈ యొక్క 10 లక్షల రూపాయల చొప్పున హుజూరాబాద్లో ఇచ్చినట్టే ఈ యొక్క కుత్బుల్లాపూర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తాము స్వాగతిస్తున్నామని, అదేవిధంగా 3 సంవత్సరాలుగా లాకప్లో ఉన్న బందీ అయిన అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్ట చౌరస్తాలో పునర్ప్రతిష్ఠించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ అంబర్పేట ఆయన నివాసంలో అంబేద్కర్ విగ్రహ పునఃప్రతిష్ఠన చేయాలని పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభుత్వ ప్రజా సమస్యలపై స్పందిస్తున్న జస్టిస్ రమణకు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. గణేష్ నిమజ్జనం లోపు ప్రభుత్వం విగ్రహ ప్రతిష్ఠ చేయకుండా ఊరూరా తిరిగి అంబేద్కర్ కు జరిగిన అన్యాయాన్ని తెలిపి పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. కానీ ప్రతి ఒక్కరు కూడా దళిత బంధు అంటున్నారు. దళిత బంధువులు ఇచ్చే పైసలు కావాలి. కానీ దళిత బంధువులను చూసిన ఆదర్శ దైవమైనటువంటి అంబేద్కర్ మీకు కనిపిస్తలేడా అని అడుగుతున్నా. దాని గురించే నేను మల్లికార్జున్ ఖర్గే దగ్గరికి వెళ్ళా. సార్, యూ షుడ్ రేజ్ దిస్ ఇష్యూ ఇన్ పార్లమెంట్. ది అంబేద్కర్ వాజ్ ద ఎవ్రీబడీస్ మ్యాన్. Ambedkar is a constitution writer, and you are running this assembly, you are running in parliament, and you are running everything. Even judiciary also run by Baba Saheb Ambedkar. అంటే తప్పనిసరిగా రేజ్ చేస్తున్నాడు. అందుగురించి నా ఉద్దేశంలో ఇవాళ చీఫ్ జస్టిస్ అయినటువంటి పెద్దలు రమణ గారు, యువర్ హైనెస్, మీరు అన్ని ఇష్యూస్లలో మాట్లాడుతున్నారు. ఎవ్రీ ఇష్యూ యు ఆర్ టాకింగ్ ఐదర్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ ఇష్యూ. ఇవాళ ప్రజలకి ఏం కావాలి? ప్రజలకి ఈనాడు కరోనాతో అన్యాయం అవుతుంది. అది కరోనా గురించి మీరు ఎంతమందికి మీరు ఇంజక్షన్లు ఇచ్చారు, ఎంతమందిని ఆదుకున్నారు, రోడ్లు ఎట్లున్నాయి, నీళ్ళు ఎట్లున్నాయి, అన్ని మీరు మాట్లాడుతున్నారు. కానీ నా రిక్వెస్ట్, మీకు ఒక లెటర్ రాస్తున్నా. రమణ గారు, చీఫ్ జస్టిస్, యువర్ హైనెస్, ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్. హౌ లాంగ్ దే కెన్ కీప్ ఇట్ అంబేద్కర్ ఇన్ ఎ లాకప్? ఇది నిజంగా కూడా మన దేశానికి కాదు, మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి, బడుగు బలహీన వర్గాలకు అవమానం. కనుక దీన్ని రేజ్ చేయాలని గతంలో కూడా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మాణిక్ ఠాకూర్ వచ్చి లేపిండా లేదా? కనుక నా ఉద్దేశంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో అది పెట్టాలి. నేను మా మినిస్టర్ గారి స్టేట్మెంట్, ఈశ్వర్ గారి స్టేట్మెంట్ చూసిన. అంబేద్కర్ అట నల్లగొండ జిల్లా ఆనుమూల మండలంలో హాలియాలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిన్న హైదరాబాద్ సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల గిరిజన అమ్మాయిపై అత్యాచారం చేసిన రాజు అనే హంతకుడిని ఎన్కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా వాస్తవీరాలు మరి సింగరేణి కాలనీలో ఉంటున్నటువంటి ఒక పేద గిరిజన కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిత్రని 6 సంవత్సరాల అమ్మాయిని మరి బలవంతంగా రాజు అనేటువంటి ఒక దుర్మార్గుడు తీసుకుపోయి ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టి మరి ఆమెని చంపివేయడం అనేటువంటి చేసి తాళం వేసి వెళ్ళిపోవడం అనేటువంటి దుర్మార్గపు సంఘటన జరిగింది. మరి ఈ సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకొని అన్ని సంఘాలు కూడా ఎవరికి జరిగినటువంటి కాదు,
ప్రతి అమ్మాయి ఉన్నటువంటి కుటుంబం బాధపడవలసినటువంటి సందర్భం ఇది. అదే అన్ని కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా సహకరించి మరి ఆ రాజు అనేటువంటి వ్యక్తిని ఉరికంబమా లేదా ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఈ బంజారా జాతికి ఒక న్యాయం, ఇంకో జాతికి ఒక న్యాయం అన్నటువంటి రాకుండా మరి ప్రజలందరూ కూడా సహకరించి వెంటనే కూడా ఆ దుర్మార్గుని శిక్షించి మరి అతని ఎన్కౌంటర్ చేయాల్సిందిగా మా అఖిల భారత బంజారా సేవా సంఘం తరపున మేము మనవి చేస్తున్నాం. హన్మకొండ సుబేదారిలోని అటవీశాఖ కార్యాలయంలో అమరవీరుల పైలాన్ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వరంగల్ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఆశాజ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విధి నిర్వహణలో అమరులైన అటవీశాఖ అధికారులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వృద్ధిరాజు రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అధికారులు తమ విధి నిర్వహణలో అమరులైన అటవీశాఖ అధికారులకు వరంగల్ జిల్లాలో నూతన పైలాన్ ఏర్పాటుకు దాని చుట్టూ గ్రానైట్కు తమ వంతు సహాయం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం అటవీ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అర్పణ, భిక్షపతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 11వ తేదీన మనము అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామండి. ఇక్కడ ఒక పైలాన్ అనేది మనకు కట్టడం జరిగింది. వారిని సంస్కరించుకోవడం కోసము మన వరంగల్ సర్కిల్ నుంచి, అంటే పాత వరంగల్ సర్కిల్లో ఇప్పుడు ప్రజెంట్ కరీంనగర్ వరంగల్ సర్కిల్ నుంచి మనకి 5గురు ఫారెస్ట్ అధికారులు తమ డ్యూటీని నిర్వహిస్తూ తమ అక్కడ ప్రాణాలను కోల్పోయారు. సో వారికి నివాళులు అర్పించడం కోసం ఈ విధంగా చేయడం జరుగుతుంది. We are observing this Forest Martyrs Day. On this day, actually, we have inaugurated this pylon in the memory of all the forest officers who have laid their life while protecting this forest at this wildland. So today in Warangal Circle, our CCF madam, Asha madam, she has inaugurated this pylon, and all the staff of our circle, they have participated in this program. దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఇక్కడ వరంగల్ సర్కిల్లో కూడా అటవీ అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరుపుకుంటున్నాం. మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ 24 మంది అటవీ శాఖ సిబ్బంది అమరులయ్యారు. వారి యొక్క సాహసాన్ని, వారు చేసిన త్యాగాన్ని ఈరోజు గుర్తు చేసుకొని మేము కూడా అటవీ శాఖ డిపార్ట్మెంట్లో వారి సేవలు స్మరించుకుంటూ వాళ్ళ యొక్క పునరంకితం అవుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ స్టాచ్యూ ఓపెన్ చేసుకోవడం తెలంగాణలో రెండవది, మన హైదరాబాద్ తర్వాత మాకు ఆనందం మన సర్కిల్లో ఉండడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పివి మార్గ్లో థ్రిల్ సిటీ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు. థ్రిల్ సిటీలో సరదాగా గడిపిన మంత్రి కేటీఆర్. నకిలీ కరెన్సీ ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. నిందితుల నుంచి ₹1 కోటి నకిలీ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం. జమ్మికుంటలో టీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం. ఈటెల రాజేందర్ పై టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఫైర్. తూర్పు గోదావరి జిల్లాలో గంజాయి పట్టివేత. అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.